అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want justice, we want justice, we want justice. అంత కాదు కానీ లీగల్ గా మాకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి పైనుంచి ఇంత అమౌంట్ కట్టాలని మాకు వస్తే మేము కట్టడానికి ఎటువంటి ప్రాబ్లం మాకు లేదు. ఇట్లా వాళ్ళకి నచ్చినంత అమౌంట్ వేసి కట్టాలి, చచ్చినా కట్టాలి, మీరు కట్టకపోతే ఫెయిల్ చేస్తాము, ఎగ్జామ్స్ రాయనియమంటే మాత్రం మేమేం చేయలేక ఎన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది అయితే లేదు. ఎందుకంటే ఇంకా ఊరుకున్న కొద్ది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంతకన్నా దిగజారిపోకన్నా మాకు లేదు. ఇప్పటికి ఫైట్ చేసాం. మేము ఎంత దాకా ఫైట్ చేసామంటే మాకు న్యాయం దొరికేంత వరకు ఫైట్ చేసాం. అయితే ఆ బుక్స్ తీసేసేయాలి, ఇంకొకటి కండోనేషన్ అమౌంట్ కూడా ఇంత పెట్టద్దు. దాని తర్వాత మిగతా కాలేజ్కి ఏమున్నా మేము పే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు మాకు. ఇప్పుడు వీళ్ళు కట్టే 5,000 10,000 ఏవైతున్నాయో అవి కట్టడానికి మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఏందో మాకు అర్థమవుతుంది. ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టుకోలేక, మేము కాలేజ్కి రానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోలేక మాకు ఇబ్బంది అవుతుంటే పైకి వెళ్ళి వీళ్ళు అడిషనల్గా ఇవన్నీ కట్టాలంటే మాతో అవుతుంది అన్న. మాకు ఇవన్నీ న్యాయం కావాలి. మాకు ఇవన్నీ తీసేస్తా అంటే ఓకే, లేకపోతే ఇట్లనే చేస్తాం. మేము ధర్నా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేస్తాం. రేపు ఇది కాకపోతే ఎల్లుండి నిరాహార దీక్ష అని కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want justice, we want justice, we want justice. Roll back illegal fees, roll back illegal fees, roll back illegal fees, roll back illegal fees. మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want justice, we want justice, we want justice, we want justice. నేను శ్రీదత్త కాలేజ్ సెకండ్ ఇయర్ ఏఎంఎల్ చదువుతున్నాను. ఇప్పుడు మాకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొంత ఇస్తారన్న. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కొంత కాలేజ్కి కట్టాలి, కొంత హాస్టల్ ఉన్న వాళ్ళకి కొన్ని బిల్స్ అని పర్సనల్ యూజెస్ అనేవి ఉంటాయి. అవి మాకు ఎంత ఇచ్చారు ఈసో నార్మల్గా 40,800 పడ్డాయి అన్న. బట్ 40,800 అక్కడ పడితే హాస్టల్ ఉన్న వాళ్ళకి యూజెస్ ఏముండవు అన్న. మేము ఏమని పేరెంట్స్ నుంచి అడగాలి? వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ ఫీజు కడుతున్నారు, మళ్ళీ 20,000 కాలేజ్ ఫీజు కట్టాలి, సెమిస్టర్ 2,000 ఫీజు కట్టాలి, బుక్స్కి 5,000 కట్టాలి. మేము ఏడికెళ్ళని పైసలు తీసుకురావాలన్న ఇవన్నీ. ఇప్పుడు 40,800 స్కాలర్షిప్ మొత్తం వాళ్ళకే ఇచ్చేసారు. మేము ఏం యూజ్ చేసుకోవాలి? మాకు గవర్నమెంట్ కాలేజ్కి కట్టమన్నది 38,000 మాత్రమే. మిగతా పైసలన్నీ మా పర్సనల్ యూజెస్కి మేమేం కట్టాలి? కాలేజ్కి మొత్తం కాలేజ్కి కట్టినా మేము ఎందుకున్నాం? ఇంకా ఇప్పుడు నార్మల్ గా పేపర్ ఉండదు కదా, పేపర్ కి మాక్సిమం ఎవరైనా సరే కానీ పాస్ మార్క్స్ కాకుండా కూడా కొంతమంది మొత్తం రాసేసే వస్తారన్న. అంటే ఎట్లా ఫీల్ చేస్తారన్న? 20 మార్క్స్ వేస్తారు, నార్మల్ 21 కి పాస్ అన్న, 20 మార్క్స్ వేస్తారు, 1 మార్క్ తీసేసి ఫెయిల్ చేస్తారు. ఇప్పుడు రీకరెక్షన్ పెట్టాలన్న ఒక్క సబ్జెక్ట్ కి 2,000 అన్న. రీకరెక్షన్ పెట్టాలన్న, రీకరెక్షన్ కి 2,000 అయితే సర్లే రీకరెక్షన్ ఎందుకు సప్లీ అని చెప్పి 500 పెట్టి సప్లీ రాస్తామా? సప్లీ రాసినాక మళ్ళీ పాస్ చేస్తారా? చెయ్యరు. అదేదో 3-4 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకన్నా మా 4th ఇయర్స్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయిపోయింది, వెళ్ళిపోయినారు, వాళ్ళు బయట ఏదో వేసుకుంటారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిగ్రీ ఆ సర్టిఫికేట్ కోసం మళ్ళీ సప్లీ కూడా మళ్ళీ రాస్తున్నారు అన్న. వాళ్ళు అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే ఇదంతా ఏంది? డబ్బు బ్యాక్లాగ్ పెట్టి పైసలు వసూలు చేసేదంట. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ మాకు ఏం యూజ్? మరి లైబ్రరీ కార్డ్ ఎందుకు తీసుకున్నాం అన్న? మేము ఇప్పుడు లైబ్రరీ కార్డ్ ఉంది మా దగ్గర. మాకు ఏమైనా బుక్స్ టెక్స్ట్ బుక్స్ కావాలన్నా మేము లైబ్రరీ కార్డ్ చదువుకుంటాం. లైబ్రరీ కార్డ్ ఎందుకు ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్లలో ఫస్ట్ సెమిస్టర్లో మేము టెక్స్ట్ బుక్లు కొన్నాం, 5,000 పెట్టి టెక్స్ట్ బుక్లు కొన్నాం. అందులో నుంచి ఒక్క టీచర్ కూడా ఒక్క పేజ్ చదివి చెప్పలేదని. ఇప్పుడు ఒక్క టీచర్ మాకున్న టీచర్లని నేను పిలిపిస్తా, ఎవరు ఒక్క పేజీ అట్లా చూసి చెప్పారో నేను అడగాను ఇప్పుడే. ఆ టెక్స్ట్ మాకు యూజ్ లేదు వద్దానా? ఇప్పుడు మాకు యూజ్ ఉన్నది ఇవ్వండి, మేము తీసుకుంటాం. ఇప్పుడు సెమిస్టర్కి ఫీజు అన్నారు, ఓకే కాదు, ఆ సెమిస్టర్ మేము ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మేము ఫీజు కడతాం, ఓకే. ఆ టెక్స్ట్ బుక్స్ మాకు ఏం యూజ్ వస్తున్నాయి చెప్పాను? మేము 5,000 ఎందుకు కట్టాలి? లైబ్రరీ కార్డ్ మరి ఎందుకు ఇచ్చినట్టు? లైబ్రరీ ఫీజు ఎందుకు కట్టినట్టు? ఇట్లా మీరు అందరు ముందుకు వచ్చి ధర్నా చేస్తే మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేస్తారు? మెసేజ్ లో ఇప్పుడు ఎవరైతే క్లాస్ కి రాలేదో టార్గెట్ చేస్తారు.
పిల్లలు కంప్లైంట్ వీళ్ళకి కాదు, మేము ఎప్పుడైనా కూడా లీగల్ వర్క్ కరెక్ట్గా పెట్టుకుంటాం. ఎడ్యుకేషన్ మినిస్టర్కి పోయింది కంప్లైంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ పోయింది, అండ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా కంప్లైంట్ పోయింది. వాళ్ళ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళు చేస్తుంది ఇల్లీగల్ పని. ఇప్పుడు వాడు ఇల్లీగల్ పని చేసుకుంటే గ్రీవెన్స్ రాసిమంటే ఎవరికి రాసిస్తాం సార్? దొంగ చేతికి తాళమే తీయలేము. ఆల్రెడీ అన్నీ ఇచ్చేసి కాదు సార్, ఇక వాళ్ళు చెప్పిన ప్రకారం ఫీజు గురించి కాదు, ఎక్స్ట్రా ఫీజు 5,000 రూపాయలు ఇల్లీగల్గా తీసుకుంటున్న ఫీజు. మీరు వాళ్ళనే అడగండి, మీరు ఫస్ట్ సెమిస్టర్లో కట్టారా? 20,000 సంతోష్ కుమార్ పాత్ర ఎప్పుడు వచ్చినాడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు పెట్టిండు. మీరు ఇక్కడ మిడ్ వన్ బుక్ కనుక వస్తే మిడ్ వన్ రాపియాలి, ఎగ్జామ్ రాయండి. లీగల్గా అఫీషియల్గా కూడా ఇలాంటి గ్రీవెన్స్ రేస్ చేసి కంప్లైంట్ చేసే యాక్షన్స్ కూడా పోలీసులు ఉంటాయి. ఇది బరాబర్ పోలీస్ స్టేషన్ ఎవరు ఆపరు. మీరు ఎవరైనా ఇల్లీగల్గా ఎందుకుంటుందండి? నేనే చెప్తున్నాను కదా, పోలీసులు మీకు చెప్పేది మీరు అనవసరం ఎందుకు తెలుసుకోవాలి. మీకు ఎట్లయినా అన్యాయం జరిగిందనిపిస్తే మీరు పోలీసులు లేదా మీరు కంప్లైంట్ చేయండి. వాళ్ళు అదే హ్యాండ్కప్స్ లేవని ఇట్లా హోల్డ్ చేయలేదని క్లాస్ అటెండెన్స్ చేస్తారు. బయటకు వచ్చి అటెండెన్స్ నార్మల్ జీన్స్ వేసి కాలేజ్లోకి అలౌ లేదు సార్. అందరూ అది కూడా రాశాడు మరి మీకు రాదు, మేము గవర్నమెంట్కి రాసేసాం. తెలుస్తుందమ్మా మరి వాళ్ళకి చెప్పినాం సార్, వాళ్ళకి చెప్పినాం. రాసి మీరు ఎంతమంది ఉన్నారో 200 మెంబర్స్ 150 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో సార్ మాకు ఇష్యూ రేజ్ ఉంది, ఈ ఇష్యూ వల్ల ఇంతమంది లోపలికి వెళ్ళి మాట్లాడవచ్చు, పెద్ద మనిషి ఎవరవచ్చు బయటకు వచ్చి అదే మేము ఏమన్నా చూస్తామని మాట చెప్తే అవుతుంది కదా. ఒకటి. రెండోది, నాట్ ది అథారిటీ టు టేక్ దిస్ కంప్లైంట్. ఏదైనా క్రిమినల్ అఫెన్స్ అయితే అప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతారు. వారికి ఏం సార్ రాసిచ్చేది? వాట్సాప్ గ్రూప్లలో ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెడుతున్నారు, ఇప్పుడు కూడా పెడుతుండ్రు. అటెండెన్స్ అయ్యాను, ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు హెరాస్ చేస్తారు, అన్ని మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆ ఎవిడెన్స్ తీసుకొని ఆ పెట్టిన మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. రెండోది. మూడోది ఏంటంటే మేము ప్రాపర్గా వీళ్ళకి పిల్లలు ఈ ఇష్యూ ఈ రోజు కాదు, వారం 10 రోజుల నుండి నడుస్తుంది, రోజు పోయి పిల్లలు చెప్తున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పోయి యూనివర్సిటీలు అయినాయి. యూనివర్సిటీలు అయిన తర్వాత వ్యవస్థలు బాగుపడతాయి అనుకుంటే ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఈరోజు ఇక్కడ పిల్లలందరూ ప్రొటెస్ట్ చేయడానికి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మద్దతు కోరడానికి కారణం ఏంది అని అంటే, వీళ్ళ దగ్గరికి ఎంచి 5,000 రూపాయలు ఇన్ క్యాష్ తీసుకుంటున్నారు. గూగుల్ పే చేస్తా అన్నా, ఫోన్పే చేస్తా అన్నా, ఏం చేస్తా అన్నా వాళ్ళు ఇంటలేరు. మీరు సచ్చినట్టు 5,000 రూపాయలు క్యాష్లో కట్టాలి, మీకు రిసిప్ట్ ఇయ్యం. ఈ 5,000 రూపాయలు ఎందుకు అని అంటే, ఇంజనీరింగ్ కాలేజ్లో బుక్కులు అమ్ముతారు, ఏవి టెక్స్ట్ బుక్కులు అమ్ముతున్నారు. ఇది నిజంగా చెప్తున్నా కదా, సిగ్గుచేటు. నారాయణ చైతన్య కాలేజీలలో బుక్కులు అమ్మడమే నేరం అని చెప్పేసి దాని గురించి మేము కొట్లాడుతుంటే ఆ రోగం ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు వాకింది. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, పిల్లలు ఎవరైనా సరే చెప్పులు మామూలుగా ఆటో నడిపించుకునేటువంటి పిల్లలు ఉంటారు, లేకపోతే పొలం దున్నేటువంటి పిల్లలు ఉంటారు, రైతులు ఉంటారు, పేద మధ్య తరగతి నుండి చాలామంది ఉంటారు. షూస్ ఉండవేమో వాళ్ళ దగ్గర, చెప్పులు వేసుకొని వస్తారు. చెప్పులు వేసుకొని వచ్చినా అని చెప్పేసి నిన్ను రానియేమో అంటారు. సరే, అటెండెన్స్ అయ్యారు. ఇట్లా కావాలని చెప్పేసి నువ్వు చెప్పులు వేసుకొచ్చినావు అని అటెండెన్స్ అయ్యా. ఇప్పుడు నేను ఇట్లా మడత పెట్టుకున్నా, ఇట్లా వేసుకొని వచ్చినా కూడా కాలేజ్ లోపల రానియారంట, దీనికి ఫైన్ వేస్తారంట, అటెండెన్స్ వేయరంట, మొత్తం మడత పెట్టుకొని రావాలంట. ఇవేమన్నా రూల్స్? ఎవడన్నా ఇంజనీరింగ్ కాలేజ్ వాడు జ్ఞానం గురించి మాట్లాడాలి, నాలెడ్జ్ గురించి మాట్లాడాలి, వీటి గురించి మాట్లాడకుండా ఈ రూల్స్ పెట్టి కావాలని అటెండెన్స్ తక్కువ చేసి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే లాస్ట్కి వచ్చేసరికి కండోనేషన్ ఫీజ్.
₹1000 దగ్గర నుండి దగ్గర 25,000 వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చి ఇట్లాంటి రసీదులు ఇస్తారు. ఈయనలో ఏం లేదు, పెయిడ్ అని చెప్పి సంతకం పెడతారు. ఆ సంతకం ఉందో తెలియదు, కాలేజ్ స్టాంప్ ఉండదు, కాలేజ్ రిసిప్ట్ ఉండదు. ఈ పిల్లగాడు 8,000 కట్టిండు, ఏం దానికి సరైన ప్రూఫ్ ఏం లేదు. సో ఇట్లా వీళ్ళు అటెండెన్స్ నెపంతో లక్షల రూపాయలు పిల్లల దగ్గర నుండి ఫీజు గుంజి అసలు యూజీసీ రూల్స్ అయి ఉండొచ్చు, ఏఐసిటి రూల్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న పిల్లలు ఇట్లుంది సార్, మీరు ఏదో చేయండి అని వారం 10 రోజుల నుండి వాళ్ళకు మొత్తుకుంటుంటే ఈరోజు నిన్న ఆల్రెడీ వీళ్ళ కంప్లైంట్స్ అన్ని పోయినాయి. సీఎం గారి దగ్గరికి పోయింది కంప్లైంట్, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పోయింది కంప్లైంట్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అందరికీ కంప్లైంట్స్ పోయినాయి. కాలేజ్ మీద ఇట్లా చేస్తారు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఈయన సంతోష్ కుమార్ పాత్ర కొత్త డైరెక్టర్ ఎవరైతే వచ్చిండో ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో చేసిండు. మేము అప్పుడేం మాట్లాడలేదు, సరేలే ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో పొరపాట్లు అయితేలే అన్నట్టు కూకున్నాం. కానీ ఆయన ఈడికి వచ్చుడొచ్చుడుతోనే ఈ బట్టల రూల్స్, చెప్పుల రూల్స్, ₹5,000 రూల్స్ ఇవన్నీ మొదలైనాయి. ఇవన్నీ ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజ్లు ఉన్నాయి. మీరు పోయి సెయింట్ మార్టిన్స్ కాలేజ్ పిల్లల్ని అడగండి, బ్లేజర్ ఒకటి కాలేజ్ వాడు యూనిఫామ్ పెట్టి బ్లేజర్ అమ్ముతాడు. ఇంకా బ్లేజర్ బయట కొనుక్కుంటే 1,000-2,000 దొరికే బ్లేజరు కాలేజ్ వాడు 7,000-8,000 తీసుకుంటాడు. అదేమన్నా రేమండా లేకపోతే రీడ్ అండ్ టైలరా? కాదు కదా. సో అట్లా వాళ్ళు 8,000, 10,000 బ్లేజర్లకు, బుక్కులకు 5,000. ఇంజనీరింగ్ కాలేజ్లో బుక్కులు అమ్ముడేంది? ఎక్కడన్నా అసలు ఇన్నా కూడా గలీజ్ అనిపిస్తుంది. ఏదో ఒక సిలబస్ ఇస్తారు, ఆథర్ల పేర్లు చెప్తారు, లైబ్రరీకి పోయి ఈ బుక్కులు రెఫర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి అని అంటారు. ఇంత గలీజ్గా అయిపోయింది. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఈయన సంతోష్ పాత్ర ఆడ ఏది మన కాలేజ్లు ఉండే సెయింట్ మార్టిన్స్ కాలేజ్లు ఉన్నా ఈడున్నా, ఇప్పుడు ఎవరన్నా సెక్యూరిటీ ఆఫీసర్లు, వాచ్మెన్లు వీళ్ళు పిల్లలు ఇట్లా చేస్తుంటే సెక్యూరిటీ కోసం వీడియోలు తీసిరంటే అర్థం ఉంటుంది. హెచ్ఓడీలు, ఫ్యాకల్టీలు వీళ్ళు వచ్చి ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసి పిల్లల్ని క్లాస్ రూమ్లో టార్గెట్ చేసి బెదిరించుడేంది. నేను ఆ రోజు ఆ హెచ్ఓడీని అడిగిన, ఆయన సెయింట్ మార్టిన్స్ కాలేజ్ దగ్గర మీరు ఎవరు అని అంటే నేను ఫ్యాకల్టీని అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు ఫ్యాకల్టీ అయ్యి ఉండి వచ్చి బయట పిల్లల వీడియోలు తీసి వాళ్ళని లోపలికి పోయిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. గిందుక కాలేజ్లకు యూనివర్సిటీలు అయినాక పెద్ద గ్రౌండ్లు ఉంటున్నాయి, కానీ 3:30-4 తర్వాత కాలేజ్ వదిలేసిన తర్వాత తల దించుకొని గేటు బయటికి వెళ్ళాలి. గ్రౌండ్ వైపు ఒకవేళ చూస్తే వాడి మీద ఆ రోజు ఆ హెచ్ఓడి యాక్షన్ తీసుకుంటాడు. ఇంత గలీజ్ పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీలలో తయారైంది. ఈరోజు మా డిమాండ్ ఒకటి ఏంది అని అంటే, ఇట్లాంటి అడ్డమైన ఫీజులు మీరేం తీసుకోవద్దు. గవర్నమెంట్ ఏదైతే ఫీజు ఫిక్స్ చేస్తుందో అది కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ అడ్డమైన రూల్స్ ఇవన్నీ పెట్టి మా దగ్గరికి ఫీజులు వసూలు చేసి ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తలేదు. లాస్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ముక్కు విండి ఆ పైసలు కట్టండి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ అవుతున్నప్పుడు ఇక మాకు మళ్ళీ మీదికేంచి ఇవన్నీ అయితే ఏమన్నట్టు? ఇప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్పేసి కొట్లాడాల్సింది ఎవరు? విద్యార్థులు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడతారు? అరే మన పిల్లలు, అరే మేము టీచర్లం, మీరు అంతా మనోళ్ళురా అన్నప్పుడు అరే మా కాలేజ్కి ఇట్లా కష్టం వచ్చిందని పిల్లలు కొట్లాడతారు. కానీ కాలేజే మీది కాదు, మీరు ఏదో అదేంది పూటకూళ్ళ లెక్క కాలేజ్కి వచ్చారు, పైసలు కట్టారు, అయిపోయింది, మీకు మీ మొఖాన డిగ్రీ పడేస్తామని అంటే ఇది కరెక్టా? ఇప్పుడు ఎట్లుందంటే వ్యవస్థ, నువ్వు కాలేజ్కి రాకు, ఆ ఫీజు కట్టేసినావు అనుకో నీకు అటెండెన్స్ ఫుల్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పేది కూడా ఏంటంటే నువ్వు D10 అయితే D10గా, కండోనేషన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో ఉంటే దాని తగ్గట్టుకి ఏదో బేర్ మినిమం ఫీజు తీసుకొని లెటర్లు రాపించుకో. మెడికల్ గ్రౌండ్స్ మీద పిల్లలు, మెడికల్ గ్రౌండ్స్ కాలు ఇరిగి చెయ్యి ఇరిగి కూడా పిల్లలు సార్ నేను రాలేకపోయినా కాలేజ్కి అని చెప్పేసి ఆ